హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడం జరిగింది కదా. సో ఈ ఫలితాల్లో మా మిత్రుడు ఆ గ్రూప్ 2 ఎక్సైజ్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే కొట్టడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉన్నది. సో ముందుగా మధుకి కంగ్రాచులేషన్స్ మధు. నీ యొక్క సక్సెస్ ఇంకా చాలామందికి ఇన్స్పైర్ కావాలనేసి కోరుకుంటున్నాను. సో ఇంకా నువ్వు జీవితంలో ఇంకా పై స్టెప్స్ ఇంకా ఇది ఒక ఉన్నత స్థాయికి చేరాలనేసి కూడా కోరుకుంటున్నాను సార్. అయితే ఇంకోటి ఏంటిదంటే మధు సక్సెస్ వెనకాల చాలా శ్రమ ఉన్నదండి. దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాడు మిత్రుడు. మేమిద్దరము క్లాస్మేట్స్ అనమాట. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఫైనల్గా మధు గెట్ ఇన్ అయ్యిండు. సో చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు గ్రూప్ 2 మధు కొట్టడము అంటే ఎంతోమందికి ఇన్స్పైర్. ఎందుకంటే అతనికి పేదరికము అడ్డొచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన మాత్రము పట్టు వదలకుండా ఆయన నిరంతరము చదువుకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఏ చిన్న చిన్న వర్క్ పని చేసుకుంటూ కూడా చాలా కష్టపడి చదువుకున్నాడు. ఈరోజు మనకి మా మిత్రులందరికీ కూడా ఒక ఇన్స్పైర్గా మారిపోయిండు మధు. సో నిజంగా చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుందండి. గ్రూప్ 2 ఎస్ఐ కొలువు రావడం ఇంకా చాలా హ్యాపీ. సో ఆయన ఎప్పటి నుంచి ఆయన డ్రీమ్ ఏంటిదంటే పోలీస్ ఆఫీసర్గా కావాలని. సో ఎస్ఐ అవి ట్రై చేసిండు, కానీ కొన్ని మార్క్స్ దగ్గరకు వచ్చి మిస్ అయ్యిండు. ఫైనల్గా ఎస్ఐ సాధించిండు అనమాట. సో మొత్తానికైతే డిపార్ట్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో అది వేసుకుంటున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మూమెంట్. సో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేనటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్. సో నిరంతరంగా చదువుకుంటూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానిపైన మా మిత్రుడు మదే ఒక ఆదర్శంగా తీసుకోవచ్చండి. పట్టుదల, మీకు శ్రమ, కసి ఉంటే ఏ ఉద్యోగమైనా ఎంతటి ఉద్యోగమైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి మా స్నేహితుడు అని ఈరోజు చెప్పుకోవడంలో చాలా గర్వకారణంగా కూడా అనిపిస్తుంది. సో ఇంకా ఆయన ఎంతోమంది కూడా ఇన్స్పైర్గా నిలబడిండు. ఆయన ప్రిపరేషన్ టైంలో చాలామంది ఫ్రెండ్స్ కూడా ఎట్లా చదవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తే ఏ విధంగా వెళ్ళొచ్చు అనేసి మొత్తం డౌట్స్ ఉన్నా కూడా మంచి క్లారిఫికేషన్స్తో మంచిగా చెప్పేటోడు. ఇంటికాడ అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మరి అంత బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, చాలా పూర్ ఫ్యామిలీ. అయినా సరే ఆయన ఏం పట్టించుకోకుండా స్టడీని నమ్ముకున్నాడండి. స్టడీని నమ్ముకొని ఈరోజు ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం చాలా మంచిదిగా. సో మొత్తానికైతే మధు ఫ్రెండ్ ఎస్ఐ జాబ్ కొట్టిండంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇంకా మీకు త్వరలోనే మధు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయబోతున్నాడు. సో మీకు కావాల్సినటువంటి ఎట్లా చదవాలి, గ్రూప్ 2 ఇంకోటి గ్రూప్ 1 అలాంటి ఏ వేలో చదివితే ఎట్లా సక్సెస్ అవుతారు అవన్నీ కూడా ఆయన మాటల్లో వినబోతున్నామండి. సో ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు కాబట్టి వీడియోస్ చేయట్లేదు. సో త్వరలోనే మీ ముందుకు వస్తాడు. ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తాడు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఆయనకి ఇస్తాడు అనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటిదంటే ఆయన చాలా హెల్ప్ఫుల్గా చేసేటటువంటి మనిషి. ఆయన మానవత్వం గల మనిషి. సో మీకు ఎవరైతే పూర్ ఫ్యామిలీస్, ఎవరైతే స్టూడెంట్స్ బుక్స్ అలాంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంగా ఎవరైనా ఉన్నా కూడా ముందుగా నేను మధు మా మిత్రులందరూ కూడా ఒక మంచిగా ఒక ఫౌండేషన్ లాగా ఒకటి క్రియేట్ చేసి పేద విద్యార్థులకు సాయం చేసే ఆలోచనలో కూడా ఉన్నాము. చాలా సక్సెస్ ఈ యొక్క మధుకి ఎస్ఐ రావడం. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దిస్ ఈస్ ఎంజాయ్ మూమెంట్. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ముందు మధువే మీకు వీడియోస్ చేస్తాడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.